ఇలాంటి అనేక విషయాలలో మరి ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రళయ దినం రోజు దేవుడు పట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసమే అని మరి ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే ఈ యొక్క హక్కులను నెరవేర్చగలుగుతారో అటువంటి వారినే మీ యొక్క నాయకులుగా, లీడర్లుగా, పాలకులుగా ఎన్నుకోమని ఖురాన్లో 2వ సూర 247వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిపై అతని శక్తికి మించిన భారం మోపకండి, అల్లాహ్ కూడా మోపడు. ఒక వ్యక్తి పైన అతని శక్తికి మించిన భారాన్ని కూడా మీరు మోపకండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 286వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఇంకొకటి, అద్భుతాలు మరియు సృష్టి గురించి లోతుగా ఆలోచించండి, ఇది విశ్వాసంలో ఒక భాగం అని చెప్పడం జరుగుతుంది. అందుకే మనం అప్పుడప్పుడు ఈ యొక్క టూర్లు అంటే పిక్నిక్లు కానీ, ఎక్స్కర్షన్ కానీ, మరి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఆ ప్రాంతాలు ఎలా సృష్టించబడ్డాయి, ఎలా తయారు చేయబడ్డాయి, అక్కడున్న నదులు, జలపాతాలు, పురాతన కట్టడాలు, లేదా ఇంకేదైనా ప్రకృతిలోని అందాలు, ఇంకేదైనా అనేక రకాల భూమిలో వింతలు, సముద్రంలో వింతలు, నీళ్ళల్లో వింతలు, ఆకాశంలో వింతలు, మరియు అనేక రకాల పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ ప్లేసెస్, మరి ఇటువంటివి కూడా సందర్శించాలి. ఎందుకంటే మనకంటే ముందు అనేక మంది బలం కలిగిన వారు, పెద్ద పెద్ద రాజులు, నాయకులు, అధికారం కలిగిన వారు, సంపాదన కలిగిన వారు ఎంతోమంది పుట్టారు, గతించారు, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మనకంటే బలార్జులు, మనకంటే పెద్ద పెద్ద అధికారులు ఎంతోమంది వచ్చారు, పోయారు. మరి మనకు ముందు ఉన్నవారు ఇప్పుడు మిగిలిలేరు. మన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకోసం ఇది మన యొక్క ఇబ్రత్ కోసం, మన యొక్క బుద్ధి జ్ఞానాల కోసం, మన యొక్క విశ్వాసం కోసం, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ఇలా విశ్వంలో ఉన్నటువంటి విషయాలని మీరు చూసి ఆలోచించి అర్థం చేసుకోవడం, ఇది కూడా ఈమాన్లో, విశ్వాసంలో ఒక భాగంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతూ ఉంది. మరి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా వారి కర్మలకు సమాన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఒక స్త్రీ అనుకుంటుంది నేను వంటింట్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను అని అనుకుంటుంది. కానీ తాను చేసే వంట, భర్తకు చేసే సేవ, పిల్లలకు చేసే సేవ, అత్తమామలను చూసుకునే పద్ధతులు, బంధుమిత్రులతో ఉండేటటువంటి పద్ధతులు, ఇంట్లో తాను పరదాలో ఉంటూ దాని యొక్క భర్త సంపాదనని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని మరియు అనేక రకాల విషయాలని రక్షిస్తూ, కుటుంబాన్ని నడిపిస్తూ, అనేక రకాల తాను బట్టలు ఉతకడం, వంట చేయటం, పిల్లల్ని కనటం, ప్రతి దానిలో కూడా తాను ఇంట్లో ఉండే నమాజులు చేయడం, ప్రతి దాంట్లో కూడా అనేక రకాల పుణ్యఫలాలు దాగి ఉన్నాయి. ఒక స్త్రీ పిల్లల్ని కంటూ గనక మరి మరణిస్తే గనక అతనికి, ఆ యొక్క స్త్రీకి షహీద్ యొక్క మర్తబా ఇవ్వటం జరుగుతుంది అని ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదే